నమస్కారం అండి. ఇవాళ మంచి అయిపోతున్నాం. ఏంటో చెప్పనా, ముక్కల పులుసు అండి. దీన్ని దప్పలం అని కూడా అంటారు. ముక్కల పులుసు అన్నమాట. అది మాత్రం ఎలా చేయాలో చూపిస్తాను. ఆనపకాయ ఒక చిన్న కాయ, ఒక చిన్న ముక్క, ఆ మాత్రం ముక్క ఉండాలి. పెద్ద సొరకాయలా ఉంటుంది కదా, దాంట్లో సగం ముక్క ఆనపకాయ ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయలు ఓ 2 పాయలు తీసుకోండి. టమాటాలు నేను రుచికి తగ్గట్టుగా కొంచెం అర టమాటా తీసుకున్నాను. కావాల్సిన వాళ్ళు నచ్చిన ముక్కలన్నీ వేసుకోవచ్చు. బెండకాయ, పచ్చిమిర్చి నేను తీసుకున్న ముక్కలు. ఇందులో దుంపలు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, టమాటాలు వేసుకోవచ్చు, మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు అంటే కూరగాయలు ఇంట్లో ఉన్నవి. ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ, అలానే ఓ పెద్ద సైజు బెల్లం, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు, కందిపప్పు, మనకు కావాల్సిన పోపులు ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఇంతేనండి. వీటన్నీ ఉంటే మనం చక్కగా పులుసు చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. తీసుకుని అందులో మీకు ఇందాక చూపించిన ముక్కలన్న గిన్నెలో వేసుకుని తగినంత ఉప్పు, పసుపు, ఇందాక మీకు చూపించాను కదా ఒక పెద్ద సైజు బెల్లం వేసి స్టవ్ మీద పెట్టి దీన్ని మరగబెట్టుకోవాలి. అలానే ఇందాక మీకు చూపించిన చింతపండుని గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి. అలానే చూసారుగా పప్పు, అది కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఉడకనిద్దాం. చూసారు కదండి మన ముక్కలు ఎంత చక్కగా ఉడికాయో. చూసారుగా మెత్తగా ఇలా దగ్గరగా అయిపోతాయండి. ఇందాక గిన్నె నిండా కనిపించాయా, ఇప్పుడు దగ్గరగా అయిపోయాయి అనమాట. అలానే మన పప్పు కూడా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా 2 ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు మనం అందులో వేసేయాలండి. అందులో వేసేసి అలానే బాగా నాని చూసారు. ఇప్పుడు పప్పుని ముక్కల్లో వేస్తాం. చూసారుగా ఎంత చక్కగా ఉడుకుతుందో ముక్కలు, పప్పు కదండి. పులుసు ఎంత చక్కగా మరుగుతుందో. ఇందులోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం పోపు. ఆ పోపు వేసి చూసారు కదండి మా అత్తయ్య చేసిన గుమగుమలాడే పులుసు అన్నమాట. చూసారుగా ఎంత టేస్టీగా కుదిరిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో.